బాబాయ్ దాదాపు 4.5 సంవత్సరాలు ఇక్కడ ఆర్కే గారు మా అన్నకి నేను చెప్పుకుంటా అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ డెవలప్ చేస్తా అని చెప్పి ఆయన చెప్పిన మాటల ప్రకారం రెండోసారి కూడా ఆయన గెలిపించారు. సరే ఈసారి ఆయన కాకుండా ఇక్కడ ఒక బీసీ మహిళను నిలబెట్టారు. అసలు ఏంటి మంగళగిరిలో ఎలా ఉండబోతుందో పోటీ? ఇక్కడేమో లోకేష్ గారు ఓడిపోయినా కూడా ఏదో మంచి చేశారని చెప్పుకుంటున్నారు. నిజం నిజాయితీ రెండూ ఉన్నాయి. ఎవరి పక్షాన ఉందంటారు ఈసారి తెలుగుదేశం గల్లోనే ఉంది. తెలుగుదేశమే లోకేష్ గారు. ఎందుకు సార్? ఎందుకు ఆయన గతంలో ఆయన మీద అనేక రకాలుగా ట్రోలింగ్స్ చేశారు, అసలు ఆయన ఏం చేయలేదన్నారు. ఎవరన్నారు చేయలేదని? అంటే అవి బయటికి రాలేదు న్యూస్. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి కుట్టు మిషన్లు ఇవ్వని, బళ్ళు అని, ఎవరికైనా సహాయం చేయని ఏదైనా కానీ ఇప్పుడు లోకేష్ గారు అంటే అదొక విధిగా ఉంది. ఉపాధి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నేను దాదాపు 130 సార్లు బటన్ నొక్కాను, మీ ఇళ్లలో డబ్బులు వేసాను, నేను డబ్బులు వేసాను కాబట్టి నన్ను గెలిపించండి అంటున్నాడు. డబ్బులు వేసినట్టు తీసుకుంటున్నాడుగా. ఇప్పుడు డబ్బులు వేసాడు, దేనికి తీసుకుంటున్నాడు? ఇంటి పన్ను 250 1250 అయింది. 180 రూపాయలు కరెంటు బిల్లు 600 రూపాయలు కడుతున్నాను. తర్వాత నీకు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏది మొత్తం పెరిగినాయిగా. మరి అవన్నీ కనపడలా. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ ఆయన జేబులో డబ్బులు ఏదో ఇచ్చేసినట్టు ఆయన ఫీల్డింగ్ ఇచ్చేస్తున్నాడు. ఆయన పెంచుకున్న పాపం ఏం లేదు కదా, ఆయన ఇచ్చుకున్నది ఏం లేదు కదా. ఆయన చేసింది అప్పులు కదా, చేసిందే ఆయన కదా. మాకేసింది ఎంత? 2 లక్షల కోట్లు. మళ్ళీ అప్పెందుకు 13 లక్షల కోట్లు ఉంది. లెక్క చెప్పాలి కదా ఆయన. పోలవరం పూర్తయిందంటారా, లేకపోతే అమరావతి రాజధాని నిర్మాణం అసలు ఏం తట్టమట్టి కూడా వేయలేదుగా, ఎక్కడా వేయలేదు కదా అండి. ఏమైనా పోలవరం డ్యామ్ కట్టాడా, లేకపోతే రాజధాని ఏమైనా ఇది చేశాడా, లేకపోతే ఏమైనా నీళ్లు వచ్చాయి ఎక్కడైనా ఇది ప్రాజెక్టులు కట్టాడా? ఏం కట్టాడు? సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నాడు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇచ్చినట్టు తీసుకుంటున్నాడు. 60 రూపాయల మందు 200 రూపాయలు తీసుకుంటున్నాడుగా. 60 రూపాయల మందు దానికి పిచ్చి మందు ఇచ్చేసి 200 రూపాయలు తీసుకుంటున్నాడు. దానికి ఎవరు బాధ్యులు? మరి ఇంత తెలిసిన ప్రజలు ఎలా సార్ 2 సార్లు ఇక్కడ ఆర్కే గారిని ఎట్లా గెలిపించారు? ఇది మంగళగిరి వేరుగా ఉంటది అనమాట. అంతా ఒక పక్కన ఉంటది, మంగళగిరి ఒక పక్కన ఉంటది అనమాట. అందుకోసం అని ఆర్కే గారు లోకేష్ గారు గెలవకపోయినా ఇక్కడ ఒక ఐటీ హబ్ లాగా ఇక్కడ పరిశ్రమలని కానీ ఉద్యోగాలని కానీ ఈ అవకాశాలు కల్పిస్తానని ఆయన చెప్పాడు. జరిగినాయి. ఆటో నగర్ లో జరిగింది. ఆటో నగర్ లో జరగబట్టే కొన్ని హోటల్స్ గీటల్స్ మొత్తం అవి వచ్చేసినాయి అక్కడ. ఆ జనం ఏంటంటే వచ్చారు చాలా మంది, మంగళగిరి అభివృద్ధి చెందుద్ది అని చెప్పి వచ్చారు. వ్యాపారాలు చిన్న వ్యాపారాలన్నీ కూడా రాజధాని ఉండగా ఊపందుకుంది. ఏం లేదు. మరి ఇంకోసారి గెలిపించండి నన్ను, నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటున్నాడు. వైజాగ్ నుంచి కాదండి, ఆయన వైజాగ్ మీద కొండ మీద కట్టుకున్నాడు పాపం. 500 కోట్లు దాన్ని గుండు కొట్టించి కట్టుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసు జనాలు ప్రతి ఒక్కళ్ళు అమాయకులేం కాదు. అమాయకులు ఎలాగవుతారంటే ఏదో ఒకసారి ఛాన్స్, వైఎస్ బిడ్డ, నేను మడం తిప్పాను ఏం చెయ్యను అన్నాడు, మొత్తం తిప్పేశాడు, తలకిందులు చేశాడు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు, అంటే ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మబాగండి, ఈయన మమ్మల్నే మోసం చేశాడు అని చెప్తున్నా కూడా మీ ఇంట్లో మంచి జరిగితే అంటాడు. మరి వాళ్ళ ఇంట్లో మంచి జరిగిందంటారా? అసలు వాళ్ళ ఇంట్లో కాదండి, అసలు వేరే వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు అయితే ఎవరికి మంచి జరిగినట్టు కాదు. ఇప్పుడు బయట వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆయన ఏం చేశాడు ఏందా అనేది అర్థం చేసుకున్నారు అనుకోండి, ఏం ఉండదు అక్కడ. ఏం లేదు, ఆయన సొంత డబ్బులు ఏదో పింఛన్లు ఇచ్చాడు, దుల్హన్ పథకం ఇచ్చాడు, యాడిచ్చాడు, మొత్తం ఎక్కడెక్కడ మోసం చేసాడు కండి. ఏ పథకం కూడా వేయలేదు, అమలేదు. బటన్ నొక్కాడు, 2 సార్లు నొక్కాడు, 5 సార్లు నొక్కాను అంటున్నాడు, 2 సార్లు కూడా పడలేదు డబ్బులు. కొంతమంది ఇప్పుడు రావట్లేదు. ఏంటి పరిస్థితి దానికి? ఈ రోజున అంటే ప్రతిపక్షాలు ఆపేసేసి ప్రతిపక్షాలు ఈ రోజు పెన్షన్లు ఆపిని అని చెప్తా ఉంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా రాష్ట్ర పరిపాలన చేస్తుంది ఆయన అయితే ప్రతిపక్షాలు ఆపడం ఏంటి? అదో లెక్క. అంటే ఏం చెప్తే అది నమ్ముతారు జనాలు. ఎలాగ నమ్ముతారు? గులకరాయితో నన్ను హత్యా ప్రయత్నం జరిగిందన్నారు. అంటే గొడ్డలతో నరికింది ఏం చేస్తారు? గొడ్డలతో నరికేశారు. కొట్టింది హత్యా ప్రయత్నం అయితే గొడ్డలతో నరికింది ఏంటి? దానికి ఏంటంటే బాధ్యత మరి చెప్పండి. పిచ్చోళ్ళు ఏం కాదండి, కాకపోతే మనతో మనసులో ఉన్నారు, బయట పడతల్లా. ఇప్పుడు నా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడరు, నేనే ఏదో డేర్ చేసి మాట్లాడుతున్నాను అంతేగాని రెండోది ఏం లేదు. ఎప్పుడైనా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇంత భయపడి బతకాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది కదండి. ఆయన గారు వచ్చేసింది. చంద్రబాబుకి తీసుకొని ఏం చేయనోడికి, చంద్రబాబు గారికి ఏం చేయలేదు. ఆయన మీద 3,000 కోట్లు అన్నాడు, 30 కోట్లు అన్నాడు, లాస్ట్కి ఏం లేదు. 53 రోజులు ఆయన చేసి వచ్చాడు జైలు. ఆయన ఏంటి అదేదో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల కోసం పెట్టాడు ఆయన.
అది కూడా ఇది అయిపోయి ఆయన సంబంధించి అందుట్లో 2 లక్షల మంది చేస్తున్నారంట ఉద్యోగం. చివరిగా చెప్పండి సార్, ఈ మంగళగిరిలో లోకేష్ గారి గెలుపు ఎలా ఉండబోతుందంటే గెలుస్తాడు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడండి. బీసీ మహిళను తీసుకొచ్చి బీసీ అలాంటిదే ఉండదండి, అలాంటిదే ఉండదండి. బీసీ లేదు, ఏసీ లేదండి. ఎవడు మేలు చేస్తే వాళ్ళకండి. లోకేష్ గారు ఓడిపోయినా మేలు అయితే చేశారంట. మేలు చేసాడండి ఆయన. ఓడిపోవడం ఉండదండి, అది ఒకసారి ఓడిపోయాడు కదా, ఇంకా తెలిసి ఎవరేస్తారండి. ఇప్పుడు తెలుసు అంతే. కషాయి వాడిని నమ్మింది ఒకసారి, రెండోసారి నమ్మదుగా, కంపల్సరీ. ఏమనుకున్నారు ఇక్కడ బీసీ మహిళ ఒక పక్క, లేకపోతే లోకేష్ గారు ఇంకో వైపు, మంగళగిరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మంగళగిరిలో లోకేష్ బాబే గెలుస్తాడండి. ఎందుకని అంటే ఆయన కొన్ని పనులు చేశాడు, అందుకని ఆయన గెలుస్తాడు. ఏం పనులు అంటే తోపుడు బళ్ళు కానీ, ఆ ముఠా వాళ్ళకి ఆ బళ్ళిని అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా చేశాడంటారా? ఉపాధి కల్పించేలాగానే చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏదో బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, నేను ఇన్నిసార్లు నొక్కాను బటన్ అని చెప్పి డబ్బులు పడలే. బటన్ నొక్కతమే నొక్కాడు కానీ డబ్బులు పడలేదండి. అంటే లోకేష్ గారు మరి ఇక్కడ గెలిచిన క్యాండిడేట్ కాదు, గెలవకపోయినా కూడా జనాలకి మేలు చేయడం మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మేలు, కొంతమందికి మేలే చేశాడు. మేలే జరిగింది. సో అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకొని పోయినసారి కూడా వాడిపోయేళ్లే సానుభూతిగా కూడా కొన్ని రావచ్చని నాకు అభిప్రాయం. మొత్తానికి గెలుపు లోకేష్ బాబుదే, ఖచ్చితంగా గెలుపు లోకేష్ బాబుదే. అంటే గతంలో లోకేష్ గారు అనే పాటికి ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పెద్ద లీడర్ కాదు, ఆయన పెద్ద అంటే ఏం చేయలేడు అన్నట్టుగా కూడా చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితి. ఆయన ఎగతాళి చేశారు, ఎన్నో రకాలుగా హేళన చేశారు. మరి ఈ ఆయన చేసిన ఈ యువగలం పాదయాత్ర కానీ, లేకపోతే ఆయన మాట్లాడే తీరు కానీ, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న తీరు కానీ, మీకు నమ్మకం కలిగిందంట లోకేష్ గారి పట్ల? మాకు నమ్మకం కలిగిందండి. మాది పల్లెటూరు నిడమరండి, మాది పల్లెటూరు. మాకు బాగా నమ్మకం కలిగింది. మంగళగిరి నియోజకవర్గం. సో ఈసారి ఖచ్చితంగా లోకేష్ ఖచ్చితంగా లోకేష్. బీసీ మహిళను ఒక అమ్మాయిని ఎవరు నిలబెట్టారు కదా? నిలబెట్టారండి. 2 సార్లు గెలిచాడు. అంతకుముందు వాళ్ళ మామ 10 సంవత్సరాలు చేశాడు, వాళ్ళ అమ్మ ఒక 5 సంవత్సరాలు చేసింది. ఏం అభివృద్ధి ఏమి చేయాల, వాళ్ళు అభివృద్ధి ఏం చేయాలి, ఆస్తులు మటుకే సంపాదించుకున్నారు. వైసీపీని అయితే ఈసారి నమ్మరు. లోకేష్ కన్ఫామ్.